సో మీరు అన్నట్టు ఒకటి వంశపారం, 2 కలుషితమైన నీరు తాగడం. కరెక్ట్. సో అంటే ఇంకా ప్రివెన్షన్స్లో మీరు ఏమైనా సూచిస్తారా టు ప్రివెంట్? 3 కొన్ని స్మోకింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు స్మోకింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చేస్తే అంటే అంత ముందు కానీ ప్రెగ్నెన్సీలో స్మోకింగ్ చేస్తే స్మోకింగ్ విల్ ఇంక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్. ప్రెగ్నెంట్ మదర్లో హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి హైపోస్పేడియాస్ బేబీస్ పుట్టే రిస్క్ ఎక్కువ ఉంది. ఓకే, ఇది కన్ఫర్మ్డ్. రీసెంట్గా కూడా ఇందాక మనం అనుకున్నాం కదా మెటా అనాలిసిస్ అని, సిస్టమాటిక్ రివ్యూ అని రీసెంట్గా వచ్చింది ఒక సిస్టమాటిక్ రివ్యూ విచ్ సెడ్ దట్ ది రిస్క్ ఆఫ్ హైపోస్పేడియాస్ in pregnant mothers with hypertension is higher. So indirect ga obvious ga smoking will increase the risk of hypertension and heart problems kabatti that is one. Secondly, mother age perige koddi kuda hypospadias risk perugutundi anedi oka idi. Tarvata హార్మోన్స్ ఎప్పుడైతే మనం అంటే మైన్యూట్ క్వాంటిటీస్లో కూడా మన కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్లో ఎఫెక్ట్ చేస్తాయని, మరి ఈ యూజ్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ ఇవన్నీ కానీ అవన్నీ ఫీమేల్ హార్మోన్సే కదా, అవి విచ్చలవిడిగా వాడడం వల్ల దానివల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో ఎఫెక్ట్, బికాస్ ఇవన్నీ ఎంటర్ రిలేటెడ్. మళ్ళీ ఇవన్నీ వీటన్నిటికీ ప్రూఫ్ చేయడం చాలా కష్టం. అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఎప్పుడో నన్ను ఒక ఇంటర్నేషనల్ ఫోరంలో ఎవరో కాంటాక్ట్ చేశారు. డాక్టర్ గారు మీరు చాలా హైపోస్పేడియాస్ చేస్తారు కదా, మనం ఒక స్టడీ చేద్దామా, మేము కొంచెం అందరం కలిసి ఒక స్టడీ చేద్దాం అనుకుంటున్నాం. ఏమి స్టడీ అని అడిగాను. అడిగితే వాళ్ళ హైపోథిసిస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్లాస్టిక్ బాటిల్స్లో నుంచి వాటర్ తాగితే హైపోస్పీడియా వచ్చే అవకాశం ఉందా? ప్రెగ్నెన్సీ టైంలో ఆ మదర్ ఇఫ్ షీ డ్రింక్స్ వాటర్ ఫ్రమ్ ఏ ప్లాస్టిక్ బాటిల్ ఈస్ దేర్ ఇంక్రీజ్ ఛాన్స్ ఆఫ్ హైపోస్పేడియాస్ ఇన్ ద బేబీ. నేను అన్నాను అసలు ఇది ఇంపాసిబుల్ అండి, ఈ స్టడీ చేయలేము అసలు. యూ టెల్ మీ విచ్ మదర్ డజంట్ డ్రింక్ వాటర్ టుడే ఫ్రమ్ ఏ ప్లాస్టిక్ బాటిల్. 2, ఎన్నిసార్లు తాగితే అంటారు మీరు? రోజుకు ఒకసారి తాగితే వస్తుందంటారా? యూనో ఇది క్వాంటిఫై ఎలా చేస్తాం దీన్ని? క్వాంటిఫై ఎలా చేస్తామండి? అసలు ఈ స్టడీ దేర్ ఇస్ నో వే యూ గోన్ టు డూ దిస్ స్టడీ, దట్ ఫిజిల్డ్ అవుట్. అది అసలు అవ్వలేదు. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ పీపుల్ ఆర్ థింకింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ అల్టిమేట్లీ ఇది ఎగ్జాక్ట్ కారణం తెలియదు. కానీ డెఫినెట్గా డిలేయింగ్ ద ప్రెగ్నెన్సీ టు ఎన్ ఓల్డ్ ఏజ్ ఫీమేల్స్లో ఎస్పెషలీ లేట్ ప్రెగ్నెన్సీస్ కానీ ఏజ్ ఎక్కువైన తర్వాత, ప్లస్ దీస్ యూజ్ ఆఫ్ ర్యాంపెంట్ యూజ్ ఆఫ్ female contraceptives and other things, and of course smoking and other things are definitely responsible for at least some of these hypospadias. Okay, great. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు అబ్నార్మాలిటీస్ విల్ లీడ్స్ టు అబ్నార్మల్ బర్త్. సో బట్ విచ్ అబ్నార్మల్ అనేది ఇంకా మనం క్వాంటిఫై చేయాలి. కరెక్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.